హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిజిన్ ఆఫ్ సక్సెస్. ఓకేనండి, మనము మన ఛానల్లో ఒక కొత్త సిరీస్ని కూడా మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఏంటి అంటే భారత రాజకీయ వ్యవస్థ, ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి స్టాండర్డ్ బుక్ అంటే లక్ష్మీకాంత్ గారి బుక్ని మనం డైలీ బేసిస్లో ఒక చాప్టర్కి సంబంధించినటువంటి ఒక టాపిక్ని తీసుకుని వాటి మీద ప్రాక్టీస్ బిట్స్ని అయితే ప్రాక్టీస్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ఏంటి అంటే మనం ఒక టాపిక్ని ఈరోజే చెప్పి అంటే ఈ టాపిక్ మీద రేపు మనకి బిట్స్ అనేవి ఉంటాయి, సో ఈ టాపిక్ మీరు చదవండి అని చెప్పడం జరుగుతుంది. సో దాని ద్వారా ఏంటి అంటే ఆ టాపిక్ మీరు చదువుతారనమాట. చదివిన తర్వాత నెక్స్ట్ డే మనం ఏవైతే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నామో ఏంటి ప్రాక్టీస్ బిట్స్, సో అప్పుడు మీరు చదువుంటారు కదా, అప్పుడు మీరు వాటికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. సో ఈ విధంగా ఏం జరుగుతుందంటే మనకి సబ్జెక్ట్ అనేది డెవలప్ అవుతుంది. సో మీరు చదివినది మీకు ఎంతవరకు గుర్తుంది అని ఒక అనాలిసిస్ అయితే ఏర్పడుతుందన్నమాట. దీని ద్వారా ఏంటి అంటే మన ప్రిపరేషన్ ఎంతవరకు ఉంది, ఎంత బాగా మనం ప్రిపేర్ అవుతున్నాము అని చెప్పి మనకు ఒక అనాలిసిస్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనము ప్రాక్టీస్ బిట్స్ని అయితే ప్రాక్టీస్ చేద్దామండి. సో మనం ఫస్ట్ ఏం స్టార్ట్ చేస్తున్నామంటే రాజ్యాంగ నిర్మాణం గురించి మనము స్టార్ట్ చేద్దామండి. అయితే ఇందులో ఫస్ట్ చాప్టర్ ఏంటి అంటే చారిత్రక నేపథ్యం అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. అందులో కూడా ఓన్లీ 2 టాపిక్సే తీసుకున్నామండి. ఏంటి కంపెనీ పాలన, తర్వాత భారత ప్రభుత్వ చట్టం 1858. ఈ 2 టాపిక్స్ని తీసుకొని వీటి మీద బిట్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఈ టాపిక్స్ మీద బిట్స్ వస్తే మనకి ఎక్కడి నుంచి వచ్చినా కూడా మనం రాసేటట్టు ఉండాలి, అలాగా మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? ఓకే, ఫస్ట్ మనం కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, తెలుగులో రాజ్యాంగం అని అంటారు. అయితే ఈ కాన్స్టిట్యూషన్ అనే వర్డ్ 2 భాషల నుండి వచ్చిందండి. ఒకటి ఏంటి అంటే ఫ్రెంచ్ భాషలోని కాన్స్టిట్యూషియో అనే వర్డ్ నుంచి వచ్చిందనమాట. దీని అర్థం ఏంటి అంటే టు ఎస్టాబ్లిష్. ఓకే, ఏంటి టు ఎస్టాబ్లిష్ అంటే వ్యవస్థాపన, తెలుగులో ఏమంటారు వ్యవస్థాపన. వేటిని వ్యవస్థాపన చేయడం అంటే నియమ నిబంధనలను వ్యవస్థాపన చేయడం. ఓకేనా? తర్వాత ఇంకొక భాష అంటే ఏంటి అంటే లాటిన్ భాష. లాటిన్ భాషలో కాన్స్టిట్యూషనిజం అనే వర్డ్ నుంచి, ఆ పదం నుండి కాన్స్టిట్యూషన్ అనే వర్డ్ వచ్చిందనమాట. దీని అర్థం ఏంటి అంటే నియమ నిబంధనలను వ్యవస్థాపన చేయడం, తర్వాత వాటిని అమలు చేయడం. ఓకేనా? సో ఫ్రెంచ్ మరియు లాటిన్ భాషల నుండి వచ్చిన పదమే కాన్స్టిట్యూషన్. ఓకేనా? తెలుగులో ఏమంటాము రాజ్యాంగం అని అంటాము. అయితే మన దేశానికి అంటే అన్ని దేశాలకు ఉన్నట్టుగానే మన దేశానికి కూడా మన రాజ్యాంగం ఉంది. అయితే మన రాజ్యాంగం అంటే భారత రాజ్యాంగానికి ఇంకొక పేరు ఏంటి అంటే భారత సంవిధానం అనే మరొక పేరు కూడా ఉంది. అయితే ఈ రాజ్యాంగాన్ని అంటే మన దేశ రాజ్యాంగం అనే కాదు, ఏ రాజ్యాంగం అయినా కూడా ఏమని అంటారంటే నియమ నిబంధనల సంపుటి అని అంటారు. ఏమంటారండి? నియమ నిబంధనల సంపుటి అని అంటారు. ఏ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే, ఏంటి ఏ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని అంటారు. ఓకే, అయితే ఇప్పుడు మనము రాజ్యాంగం యొక్క డెఫినేషన్ కనుక చూసుకుంటే ఏ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ దట్ ఏ కంట్రీ హ్యాస్ టు గవర్న్ ఇట్ సెల్ఫ్. అంటే ఒక దేశం తనకు తానుగా పరిపాలించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి నియమ నిబంధనలనే కాన్స్టిట్యూషన్ లేదా రాజ్యాంగం అని అంటారు. ఓకేనా? ఇది మనకి రాజ్యాంగం యొక్క బ్యాక్గ్రౌండ్ అండి. సో ఇక్కడ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇంకా మనకి ఫర్దర్ క్లాస్లో వస్తుందండి. సో ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ అండ్ ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? అయితే మనము ఇప్పుడు స్వతంత్రం రాకముందు మన దేశాన్ని ఎవరు పరిపాలించే వాళ్ళండి? బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవారు అనమాట. అయితే వాళ్ళు 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా అనే కంపెనీ పేరుతో భారతదేశానికి వచ్చి వర్తకం సాగించారనమాట. అయితే అలా కొంతకాలం తర్వాత ఎప్పుడైతే ఈ 1765-66 మధ్యలో బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో వీరికి దివానా హక్కులు అనేవి
లభించాయన్నమాట. అయితే ఈ దివానా హక్కులు అంటే ఏంటి అంటే ఆదాయం తర్వాత న్యాయ వ్యవహారాలలో వారికి హక్కులు అనేవి లభించాయి. సో ఇదిగోనండి, దీనితో భారత భూభాగంపై వారికి అంటే ఎవరికి, బ్రిటిష్ వారికి అధికారం అనేది మొదలైందనమాట. తర్వాత ఇంకా ఈ సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు జరిగిందండి? 1558లో సిపాయిల తిరుగుబాటు అనేది జరిగిందనమాట. ఈ సిపాయిల తిరుగుబాటు తర్వాత ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి భారత పాలనను తన అధికారంలోకి తెచ్చుకుంది. ఎవరు? బ్రిటిష్ ప్రభుత్వం. ఓకే, ఎప్పటి వరకు జరిగింది వీళ్ళ పాలన అంటే మనకు స్వతంత్రం వచ్చే వరకు కూడా ఈ బ్రిటిష్ వారి పరిపాలన అనేది జరిగిందనమాట. అయితే మన భారతదేశాన్ని ఎలా పరిపాలించారు వీళ్ళు అంటే చట్టాల రూపంలో వీళ్ళు మన భారతదేశాన్ని పరిపాలించడం జరిగిందనమాట. ఓకే, ఆ చట్టాలు ఏంటో చూద్దామా? ఒకటి ఏంటి అంటే రెగ్యులేటింగ్ చట్టం. ఎప్పుడు ఇది? 1773. తర్వాత పిట్స్ ఇండియా చట్టం 1784. అయితే ఈ రెగ్యులేటింగ్ యాక్ట్కి సవరణలను కూడా తీసుకొచ్చారనమాట. తర్వాత చార్టర్ చట్టం 1833, చార్టర్ చట్టం 1853. ఓకేనా? సో ఇవండి, వీటి గురించి మనం ఇప్పుడు బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలనను నియంత్రించడానికి ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి చట్టం ఏది? ఆప్షన్ 1 పిట్స్ ఇండియా చట్టం 1784, ఆప్షన్ 2 చార్టర్ చట్టం 1833, ఆప్షన్ 3 చార్టర్ చట్టం 1853, ఆప్షన్ 4 పై ఏది కాదు. ఓకేనా? సో ఒకసారి మీరు ట్రై చేయండి. సో మీలో ఎవరైనా ఇంతకుముందు చదివిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని సో మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, తర్వాత నేను ఎలాగో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, అప్పుడు మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మనకి ఆన్సర్ కనుక చూసుకుంటే ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 4 పై ఏది కాదు అనేది మన ఆన్సర్. సో మనం సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉన్నప్పుడు ఇలాంటి బిట్స్ అనేవి మనము రాస్తాం. చాలామంది ఏంటి అంటే పై ఏది కాదు అనే ఆప్షన్ని చాలామంది ఎంచుకోరనమాట. ఓకే, సో మనకి సబ్జెక్ట్ తెలిసినప్పుడే మనము అలాంటి ఆప్షన్స్ని టచ్ చేస్తాము. ఓకేనా? ఓకే, ఇక్కడ ఏంటి అంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యవహారాలను క్రమబద్ధం చేసి వాటిని నియంత్రించడానికి బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన మొట్టమొదటి చట్టం ఏది అంటే రెగ్యులేటింగ్ చట్టం 1773. ఓకేనా? సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4 పై ఏది కాదు. ఒకవేళ పై ఏది కాదు ఆప్షన్ లేకుండా రెగ్యులేటింగ్ చట్టం 1773 ఉంటే మనకి ఆన్సర్ ఏమవుతుంది? రెగ్యులేటింగ్ చట్టం 1773 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో సెకండ్ క్వశ్చన్ అండి. రెగ్యులేటింగ్ చట్టం 1773 ప్రకారం ఏర్పడిన సుప్రీంకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు కలరు? అంటే మొట్టమొదటి సుప్రీంకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు కలరు? ఓకేనా? ఓకే, మీరు ట్రై చేయండి ఆన్సర్. సో మనకి ఇక్కడ ఏం అడుగుతున్నారు? ఓన్లీ న్యాయమూర్తులని అడుగుతున్నారు. ఓకే, చాలామంది 1+3 కదా =4 కదా, 4 అని ఆన్సర్ చేస్తారు. సో రాంగ్ అండి. ఫస్ట్ మనం క్వశ్చన్లో ఏముందో చదవాలి. న్యాయమూర్తులు అడిగారా, ప్రధాన న్యాయమూర్తులతో కలిపి అడిగారా అని మనం క్వశ్చన్ని చూడాలన్నమాట. ఇక్కడ ఏమడిగారు అంటే న్యాయమూర్తులను మాత్రమే అడిగారు. సో 1+3 4 అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 ఇతర న్యాయమూర్తులు. ఇక్కడ మనకి న్యాయమూర్తులు మాత్రమే అడిగారు కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చినటువంటి చట్టం ఏది? ఆప్షన్ 1 రెగ్యులేటింగ్ చట్టం 1773, ఆప్షన్ 2 పిట్స్ ఇండియా చట్టం 1784, ఆప్షన్ 3 చార్టర్ చట్టం 1833.
ఓకే, ట్రై చేయండి మీరు ఆన్సర్. సో మనకి ఇక్కడ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అయితే ఈ బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా అని పిలవడం జరిగిందనమాట. అయితే అతనికి సహాయం చేయడానికి ఒక కార్యనిర్వాహక మండలిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? సో మన ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు? రెగ్యులేటింగ్ చట్టం 1773. ఓకే, 4th క్వశ్చన్. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కు నియమించిన కార్యనిర్వాహక మండలిలో ఎంతమంది సభ్యులు కలరు? ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 5. సో మనకి ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 3 4ని ఈ కార్యనిర్వాహక మండలిలో నియమించడం జరిగిందనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 5th క్వశ్చన్. పిట్స్ ఇండియా చట్టం 1784ను బ్రిటిష్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన అప్పటి ప్రధానమంత్రి ఎవరు? అంటే ఈ పిట్స్ ఇండియా చట్టం 1784ను బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి ఎవరు అని ఇక్కడ అడగడం జరిగిందండి. ఓకేనా? ఆప్షన్ 1 చార్లెస్ వాట్సన్, ఆప్షన్ 2 విలియం పిట్, ఆప్షన్ 3 ఫెడరిక్ నార్త్, ఆప్షన్ 4 విలియం క్యావెండిష్ బెంటింగ్. సో మనకి ఆన్సర్ కనుక చూసుకుంటే ఏంటండి? ఆప్షన్ 2 విలియం పిట్. ఓకే, భారతదేశంలో కంపెనీ భూభాగాలని భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనా ప్రాంతాలు అని ఏ చట్టంలో పేర్కొన్నారు? ఒకసారి ట్రై చేయండి మీరు. ఓకే, ఆప్షన్ 1 రెగ్యులేటింగ్ చట్టం 1773, ఆప్షన్ 2 పిట్స్ ఇండియా చట్టం 1784, ఆప్షన్ 3 చార్టర్ చట్టం 1833, ఆప్షన్ 4 చార్టర్ చట్టం 1853. ఓకేనా? సో మనం ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 2 పిట్స్ ఇండియా చట్టం 1784. ఓకేనా? అయితే ఈ చట్టం ఏంటి అంటే 2 కారణాల వలన ప్రాముఖ్యత అనేది పొందడం జరిగిందనమాట. ఏ చట్టం? పిట్స్ ఇండియా చట్టం 1784. ఒకటి ఏంటి అంటే ఇందాక ఇది చెప్పాం కదా, ఈ స్టేట్మెంట్ భారతదేశంలో కంపెనీ భూభాగాలని భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనా ప్రాంతాలుగా పేర్కొనడం జరిగిందనమాట. అయితే రెండోది ఏంటి అంటే భారతదేశ పాలనలో కంపెనీ వ్యవహారాలపై బ్రిటిష్ ప్రభుత్వానికి ఉన్నటువంటి సర్వోన్నత అధికారం. అయితే ఈ 2 కారణాల వల్ల, ఈ రీజన్స్ వల్ల ఈ చట్టం అనేది ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఓకేనా? నెక్స్ట్, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఏ చట్టం ప్రకటించింది? ఆప్షన్ 1 రెగ్యులేటింగ్ చట్టం 1773, ఆప్షన్ 2 పిట్స్ ఇండియా చట్టం 1784, ఆప్షన్ 3 చార్టర్ చట్టం 1833, ఆప్షన్ 4 చార్టర్ చట్టం 1853. ఓకే, సో మనం ఆన్సర్ కనుక చూసుకుంటే చార్టర్ చట్టం 1833. అయితే ఫస్ట్ మనం ఏంటి, రెగ్యులేటింగ్ చట్టంలో బెంగాల్ గవర్నర్ను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా చేశారనమాట. ఇప్పుడు ఈ చార్టర్ చట్టం 1833లో ఏం చేశారంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ ఆఫ్ ఇండియాగా ఈ చార్టర్ చట్టం ప్రకటించిందనమాట. 8th క్వశ్చన్. చార్టర్ చట్టం 1833 ప్రకారం మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరు నియమితులయ్యారు? ఓకే, సో మీరు ఆన్సర్ ట్రై చేయండి. ఆప్షన్ 1 వారన్ హేస్టింగ్స్, ఆప్షన్ 2 విలియం బెంటింగ్, ఆప్షన్ 3 లార్డ్ మెకాలే, ఆప్షన్ 4 కారన్ వాలిస్. ఓకే, మనకి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే విలియం బెంటింగ్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ అండి.
చార్టర్ చట్టం 1833 ప్రకారం బ్రిటిష్ ఇండియాలోని అన్ని శాసన అధికారాలు ఎవరికి బదిలీ చేయడం జరిగింది? ఓకే, ఆప్షన్ 1 బాంబే గవర్నర్, ఆప్షన్ 2 మద్రాస్ గవర్నర్, ఆప్షన్ 3 గవర్నర్ జనరల్, ఆప్షన్ 4 1 మరియు 2. సో ఇక్కడ ఏంటి అంటే బాంబే మరియు మద్రాస్ గవర్నర్ల శాసన అధికారాలను ఈ చట్టం అనేది తీసేసి ఎవరైతే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నారో వారికి బదిలీ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 3 గవర్నర్ జనరల్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 10th క్వశ్చన్. గవర్నర్ జనరల్ కౌన్సిల్ యొక్క శాసన మరియు కార్యనిర్వహణ అధికారాలను వేరు చేసిన చట్టం ఏది? ఆప్షన్ 1 భారత ప్రభుత్వ చట్టం 1858, ఆప్షన్ 2 చార్టర్ చట్టం 1833, ఆప్షన్ 3 భారత కౌన్సిల్ చట్టం 1861, ఆప్షన్ 4 పై ఏది కాదు? ఓకే, సో మనకి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే చార్టర్ చట్టం 1853. సో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 4 పై ఏది కాదు. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే గవర్నర్ జనరల్ కౌన్సిల్ యొక్క శాసన అధికారాలను తర్వాత కార్యనిర్వహణ అధికారాలను ఈ చట్టం వేరు చేసిందనమాట. అయితే ఈ కౌన్సిల్లో 6 కొత్త సభ్యులను కూడా చేర్చడం జరిగింది. ఓకే, దీన్ని ఇంకో పేరుగా ఏమంటారు అంటే లెజిస్లేటివ్ కౌన్సిలర్స్ అని కూడా అంటారు. ఎవరిని? ఆ 6 సభ్యులను లెజిస్లేటివ్ కౌన్సిలర్స్ అని కూడా అంటారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 11th క్వశ్చన్. చార్టర్ చట్టం 1833 కంటే ముందు ఉన్న చట్టాల కింది శాసనాలను ఏ విధంగా పిలిచేవారు? ఆప్షన్ 1 యాక్ట్స్, ఆప్షన్ 2 రెగ్యులేషన్స్, ఆప్షన్ 3 ఆర్డినెన్స్, ఆప్షన్ 4 రిట్స్. సో మనకి ఆన్సర్ కనుక చూసుకుంటే రెగ్యులేషన్స్ అని అంటారు. అయితే ఈ చార్టర్ చట్టం ప్రకారంగా 1883 కింద ఏవైతే చట్టాలను చేస్తారో వాటిని ఆ శాసనాలని ఏమంటారు అంటే యాక్ట్స్ అని పిలవడం జరుగుతుందన్నమాట. అయితే ఈ చట్టానికి ముందు ఉన్నటువంటి చట్టాల కింది శాసనాలను ఏమని పిలిచేవారు అంటే రెగ్యులేషన్స్ అని పిలిచేవారు. మనకి క్వశ్చన్లో ఏమడిగారు? చార్టర్ చట్టం 1833 కంటే ముందు ఉన్న శాసనాలను ఏమని అంటారు అని అడగడం జరిగింది. ఓకేనా? ఏమంటారండి? రెగ్యులేషన్స్ అని అంటారు. 13th క్వశ్చన్. సివిల్ సర్వెంట్లను బహిరంగ పోటీ వ్యవస్థను ఏ చట్ట ప్రకారం ఏర్పడింది? ఓకే, ఆప్షన్ 1 భారత ప్రభుత్వ చట్టం 1858, ఆప్షన్ 2 చార్టర్ చట్టం 1833, ఆప్షన్ 3 భారత కౌన్సిల్ చట్టం 1861, ఆప్షన్ 4 పై ఏది కాదు? ఓకే, ఒకసారి ట్రై చేయండి మీరు. సో మనం కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 4 పై ఏది కాదండి. సో మనకి ఈ సివిల్ సర్వెంట్లను ఎంపిక చేసుకోవడానికి బహిరంగ పోటీని ఈ చార్టర్ చట్టం ఏదైతే ఉందో 1853 చార్టర్ చట్టం, ఈ చట్టంలో పొందుపరచడం జరిగిందనమాట. అయితే ఇందులో భారతీయులకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో మనకి ఆన్సర్ ఏంటి? చార్టర్ చట్టం 1853. ఓకేనా? సో ఇక్కడ లేదు కాబట్టి మనకి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4 పై ఏది కాదు. ఓకేనా? నెక్స్ట్, భారతదేశంలో కేంద్రీకృత పాలనకు పునాదులు వేసిన చట్టం ఏది? ఆప్షన్ 1 భారత ప్రభుత్వ చట్టం 1853, ఆప్షన్ 2 రెగ్యులేటింగ్ చట్టం 1773, ఆప్షన్ 3 భారత ప్రభుత్వ చట్టం 1919, ఆప్షన్ 4 పిట్స్ ఇండియా చట్టం 1784. ఓకే, సో మనకి ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 2 రెగ్యులేటింగ్ చట్టం 1773. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ అండి,
15th క్వశ్చన్, ఏ చట్ట ప్రకారం గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే హోదాను వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది? ఆప్షన్ 1 చార్టర్ చట్టం 1833, ఆప్షన్ 2 భారత ప్రభుత్వ చట్టం 1919, ఆప్షన్ 3 భారత ప్రభుత్వ చట్టం 1858, ఆప్షన్ 4 పై ఏది కాదు? సో మీరు ట్రై చేయండి ఒకసారి ఆన్సర్. ఓకే, మన ఆన్సర్ ఏంటండి? భారత ప్రభుత్వ చట్టం 1858. ఓకేనా? నెక్స్ట్ 16th క్వశ్చన్, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను రద్దు చేసిన చట్టం ఏది? భారత ప్రభుత్వ చట్టం 1858, భారత ప్రభుత్వ చట్టం 1892, భారత కౌన్సిల్ చట్టం 1861, భారత కౌన్సిల్ చట్టం 1892. ఓకే, సో ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 1 భారత ప్రభుత్వ చట్టం 1858. అయితే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను రద్దు చేసి ప్రభుత్వ అధికారులను, తర్వాత భూభాగాలను మరియు రెవెన్యూలను బ్రిటిష్ చక్రవర్తికి బదిలీ చేయడం జరిగింది. ఏ చట్ట ప్రకారం అండి? భారత ప్రభుత్వ చట్టం 1858 చట్ట ప్రకారం. ఓకే, 17th క్వశ్చన్, భారత ప్రభుత్వ చట్టం 1858కి సంబంధించి క్రింది వాక్యాలలో సరి కానిది గుర్తించండి. ఈ చట్ట ప్రకారం భారతదేశం హెర్ మెజెస్టీ పేరు మీద పరిపాలించబడుతుంది. ఓకేనా? ఆప్షన్ 2 సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనే పదవిని ఈ చట్టం ఏర్పరిచింది. ఓకే, ఆప్షన్ 3 బోర్డ్ ఆఫ్ కంట్రోల్ మరియు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యవస్థను రద్దు చేసింది. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏం అడిగారు అంటే సరికానిదేదో అడిగారు. ఫస్ట్ సరైనటువంటో చూద్దాం. ఈ చట్టం ప్రకారం భారతదేశం హెర్ మెజెస్టీ పేరు మీదుగా పరిపాలించబడుతుంది. అయితే అంతకుముందు తూర్పు ఇండియా అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ఉండేదన్నమాట. దాన్ని రద్దు చేసి అందులో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులను, భూభాగాలను, తర్వాత రెవెన్యూలను బ్రిటిష్ చక్రవర్తికి బదిలీ చేయడం జరిగిందనమాట. అయితే భారతదేశము ఇక మీదట హెర్ మెజెస్టీ అంటే మహారాణి పేరు మీదుగా పరిపాలించడం జరుగుతుందని ఈ చట్టంలో పొందుపరిచి ఉందన్నమాట. అయితే ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనే ఒక కొత్త పదవిని ఈ చట్టంలో రూపొందించడం జరిగిందనమాట. అయితే తర్వాత బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యవస్థని కూడా రద్దు చేసింది. అంటే ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థను రద్దు చేసింది. సో ఈ 3 కరెక్ట్ కాబట్టి ఇందులో సరికానిది ఏమైనా ఉందా అంటే ఏది లేదు. సో మనకు ఆన్సర్ ఏమవుతుందండి? పై ఏది కాదు అనేది ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, భారత ప్రభుత్వ చట్టం 1858 ప్రకారం మొదటి వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా ఎవరిని నియమించడం జరిగింది? ఆప్షన్ 1 లార్డ్ కానింగ్, ఆప్షన్ 2 లార్డ్ మెకాలే, ఆప్షన్ 3 విలియం బెంటింగ్, ఆప్షన్ 4 పై ఎవరు కాదు. ఓకే, మీరు ట్రై చేయండి ఆన్సర్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1 లార్డ్ కానింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, సివిల్ సర్వీస్ పితామహుడు అని ఎవరిని అంటారు? ఓకే, లార్డ్ కానింగ్, ఆప్షన్ 2 లార్డ్ మెకాలే, ఆప్షన్ 3 విలియం బెంటింగ్, ఆప్షన్ 4 పై ఎవరు కాదు. సో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 2 లార్డ్ మెకాలే. ఓకేనా? నెక్స్ట్, సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆప్షన్ 1 సర్ ఎలిజా ఇంఫే, ఆప్షన్ 2 హెచ్జే కానియా, ఆప్షన్ 3 మారిస్ వేర్, ఆప్షన్ 4 పై ఎవరు కాదు. సో మనకి సుప్రీంకోర్టుకి సంబంధించి మనకి సుప్రీంకోర్టు చాప్టర్ వస్తుందండి. సో అక్కడ మనము డీటెయిల్డ్గా
చదువుకుందాం. సో ఇక్కడ మనం జస్ట్ నాలెడ్జ్ కోసం ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో మనకి ఆన్సర్ ఏమవుతుందండి? ఫస్ట్ ఆప్షన్ సర్ ఎలిజా ఇంఫే. ఓకేనా? సో ఇవ్వండి మనకి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి. ఇక్కడ బిట్స్ అన్నీ కూడా నేను కొంచెం టఫ్గానే ఇచ్చాను, వాట్ ఈజ్ వాట్ అని ఇవ్వకుండా కొంచెం ఆలోచించేటట్టుగానే ఇచ్చాను. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో మనకి అంత ఈజీగా ఉండవు క్వశ్చన్స్ అన్నీ కూడా. సో అలాంటి వేలో మనం చదువుకుంటూ వెళ్తేనే మనం రేపు మన ఎగ్జామ్లో ఎలాంటి టఫ్ క్వశ్చన్ ఇచ్చినా కూడా మనము ఈజీగా సాల్వ్ చేయవచ్చు అనమాట. ఓకే, సో మనకి నెక్స్ట్ టాపిక్స్ ఏంటి అంటే భారత కౌన్సిల్ చట్టాలు, భారత ప్రభుత్వ చట్టాలు, వీటి మీద మనకి క్వశ్చన్స్ అనేవి ఉంటాయండి. సో మీరు ఒకసారి జస్ట్ అలా చూసుకోండి. ఎవరికైనా లక్ష్మీకాంత్ బుక్ కనుక లేకపోతే చెప్పండి, కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. ఓన్లీ ఏ టాపిక్ అయితే ఉంటుందో ఆ టాపిక్కి సంబంధించిన చాప్టర్ని మాత్రమే పీడిఎఫ్ చేస్తాను. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మన వీడియోస్, సో వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి కదా. ఓకేనా? థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.